ఒక చేప 3 కేజీలు ఉందమ్మా. అది బొచ్చలేనా? బొచ్చులు కాకపోతే నేను 1000 ఇస్తా, లేకపోతే నాకు 10 రూపాయలే ఉండదు. ఒక 10 రూపాయలే ఉండదు చాలు. రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రాగండ్లు బొచ్చులు రొయ్యలు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు అక్కడికి వెళ్తావా? రావాలి రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు 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 రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద రొయ్యలు కొరమేళ్ళు బతికే అన్ని బతిగా ఉండవు. ఏనా ఒక రావాలి పెద్ద పెద్ద రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు 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 రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు ఎందుకు కట్టి పేసి కొట్టేది కొరమేళ్ళు సామాన్లు పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు నమ్మకం నచ్చేటట్టు చేస్తాను రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు కొట్టాను కదా మళ్ళీ అదేలే రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు చేసేది కూడా రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు బొచ్చులు రొయ్యలు కొరమేళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చావా రావాలి పెద్ద పెద్ద చేపలు రాగండ్లు రావాలి పెద్ద పెద్ద
రావాలి పెద్ద పెద్ద చేపలు రాగట్లు బొచ్చులు టమాటే రావాలి పెద్ద చేపలు అడ్డం పెట్టుకుని వారం నాన్న అంటున్నాడు పట్టినాయి కదా అవి వాడండి రాగట్లు బొచ్చులు రొయ్యలు పర్లేదు అమ్మా 100 తీసుకోవచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్. ఈరోజు నా కొడుకు నా కూతురు ఇద్దరు మార్కెట్కి వెళ్ళారు. బొచ్చ చేపలు కొరిమేలు తీసుకున్నారు. బొచ్చలు కూడా బతికి ఉన్నాయే తీసుకోమన్నాను, కొరిమేలు కూడా బతికి ఉన్న చేపలే తీసుకోమన్నాను. అక్కడంట చనిపోయినవి కూడా ఉన్నాయంట, ఇంకా కొంచెం తక్కువ రేట్ అమ్మా అన్నారు. నేను అన్నాను వద్దయ్యా, వాళ్ళ దగ్గర చనిపోయిన చేపలు వీళ్ళు వేయించుకుంటారు, వేయించుకొని ₹1 తక్కువగా అమ్ముతుంటారు, ఎందుకు ₹1 ఇచ్చినప్పుడు బతికి ఉన్న చేపలు తీసుకోండి అన్నాను. బతికి ఉన్న చేపలు బొచ్చలు కొరిమేలు తీసుకుని అక్కడ నిలబడి క్లీన్ చేయిస్తున్నారు. నా కొడుకు చూడండి గడ్డం ఉందని అబ్బాయి సిగ్గుపడుతున్నాడు, ఎందుకంటే ఉపవాసం ఉంది కదా, గడ్డం చేయించుకోకూడదు, అందుకోసం చేయించుకోకుండా అబ్బాయి ఉన్నాడు, సిగ్గుపడాడు కొంచెం. చూడండి మా పిల్లలు బొచ్చ కొరిమేలు అన్నీ తీసుకుని మార్కెట్లో నుంచి బయటకు వచ్చేసారు, ఎందుకంటే అక్కడ నిమ్మకాయలు కొత్తిమీర అన్నీ తీసుకోవటానికి కొన్ని నేను ఇంట్లో టమాటాలు బొమ్మటాలు లేవని చెప్పాను, అన్నీ తీసుకొచ్చేసారు. ఇక్కడ మాత్రం నేను వీడియో తీసేటప్పుడు మా పిల్ల మళ్ళీ ఏటో వెళ్ళింది, అప్పుడు మాత్రం నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి శుభ్రంగా మసాలా వేసి సూపర్గా మెత్తంగా నేను ఫ్రై చేసేసాను. ఇప్పుడు చూడండి తగినంత నెయ్యి కూడా వేసేసాను, నెయ్యి ఉల్లిపాయల ముక్కలు అన్నీ వేసేసి సూపర్గా నేను అల్లం చిల్లుల్లిపాయల పేస్టు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మంచిగా నూనెలో నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు కారం ఉప్పు నూనె అంతా కలిపి నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను, చేప ముక్కలన్నీ వేసుకుంటున్నాను. చూడండి ఈ చేపలు ఏంటంటే కొరిమేలు. ఇప్పుడు ఫస్ట్ తలలు వేసుకుంటున్నాను నేను. చూడండి ఈ వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది. నేను మాత్రం కొరిమేలు నెయ్యితోనే వండాను, ఎందుకంటే భలే టేస్ట్ ఉంటే భలే బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి, సూపర్గా ఉంటుంది. కొరిమేలు నెయ్యి కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేస్తున్నాను. అక్కడ మా ఇంట్లో కొబ్బరి చెట్ల మీద నుంచి మట్టలు పడుతున్నాయి ఎండిపోయి, పటాపటా దబని మోత వస్తుంది. ఇక్కడ చూడండి నేను ముక్కలన్నీ వేసేసాను. ముక్కలన్నీ వేసి సూపర్గా ఒక 2 నిమిషాల దాకా నేను మంట మీద మంచిగా మగ్గించుకుంటాను, ఎందుకంటే దాంట్లో నెయ్యి నూనె మసాలా అంతా ఉంది కదా ఫ్రెండ్, అందుకోసం సూపర్గా మంచిగా కొంచెం హై మీద పెట్టేసి నేను ఒక 2 నిమిషాల దాకా మగ్గించుకుంటాను, ఎందుకంటే మసాలాకు ఉప్పు కారం మసాలా నెయ్యి నూనె అంతా ముక్కకి మంచిగా పడితే అప్పుడు టేస్ట్ వచ్చింది. నేను కొంచెం వాటర్ వేసుకున్నాను, వాటర్ వేసుకుని సూపర్గా మంచిగా కలబెట్టాలా. ఇప్పుడు కలబెట్టేస్తే ముక్క మనకి చదవకుండా మంచిగా ఉంటుంది. చూడండి ఎలా కలబెడుతున్నాను, నేను జాగ్రత్తగా చూసి నేను కలబెట్టేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ చిన్నగా కలబెట్టేస్తే మనకి ఇప్పుడే కలబెట్టాలా, ఉడికేటప్పుడు మాత్రం మేము కలబెడితే ముక్క చెదిరిపోయింది, అందుకోసం. అది కాక కొరిమేలు ముక్క మాత్రం గట్టి రాయిలాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి కూర మాత్రం ఎంత సూపర్గా ఉడుకుతుందో. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నా కూడా కూరలో భలే బాగుంటుంది. మా అబ్బాయి అన్నాడు అమ్మ కొంచెం చిక్కగా మరీ ముక్క కానుకున్నట్టుగా లేకుండా లూజ్గా ఉండమ్మా అన్నాడు. ఇప్పుడు చూడండి నేను టమాటా కొత్తిమీర వేసి పచ్చడి చేసుకుంటున్నాను. ఒక 1/2 కిలో టమాటాలు, ఒక 50 గ్రామ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ చేత్తో మంచిగా నలిపేసి జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టెచ్చేసి నేను కడాయి పొయ్యి మీద పెట్టేశాను. ఒక 5 నిమిషాల దాకా తక్కువ మంట మీద మగ్గించుకుంటాను. ఇప్పుడు చూడండి లాస్ట్ ఫైనల్ మాత్రం మళ్ళీ నేను సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. అది ఎందుకంటే అట్లా చెయ్యి ఆపింది, నేను ఫోటోకి ఫోజ్ ఇచ్చాను. చూడండి కొరిమేలు ఇగురు కూర సూపర్ టేస్టీగా నెయ్యితో ఘుమఘుమలాడిపోతుంది, మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను టమాటాలు కూడా మంచిగా మగ్గించుకున్నాను. టమాటాలు మగ్గించుకున్నాక లాస్ట్లో మళ్ళీ నేను కొత్తిమీర చింతపండు వేసుకుంటున్నాను. అది వేసుకుని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకున్నాను. చింతపండు కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఇప్పుడు నేను మిక్సీలో వేసాను. ఒక 10 చిన్నులపాయల రెబ్బలు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను జార్లో, కింద పైన మంచిగా కలబెట్టేస్తున్నాను, ఎందుకంటే అట్లా కలబెట్టేస్తే మనకి ఉప్పు రాళ్ళు చిన్నులపాయల రెబ్బలు మంచిగా మిక్సీ పట్టుతాయి.
చూడండి పల్స్ లాగా నేను మిక్సీ పడుతున్నాను, ఎందుకంటే ఒకే లైన్గా నేను మిక్సీ బొమ్మ నేను నడపట్లేదు, పల్స్ లాగా ఆపుతూ మిక్సీ పట్టేస్తున్నాను. ఎందుకంటే టమాటా పచ్చడి బరగ్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, మరీ మెత్తగా ఉంటే అసలు టేస్ట్ ఉండదు. నా పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది, ఒక వారం దాకా నాకు నిల్వ ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు కూడా టమాటా పచ్చడి చేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఈరోజు కొరమేల చేప ఇగురు కూరలో మాత్రం నేను టమాటా పచ్చడి చేశాను. చూడండి ఇంకొక వెరైటీ కూడా నేను చేస్తాను. ఆ పచ్చడి రెడీ అయినాక మీరు మాత్రం చూసేవాళ్ళు ఫ్రెండ్స్ తప్పకుండా కొంచెం కామెంట్ పెట్టండి. పాపం ఒక అమ్మాయి మాత్రం, అమ్మాయి పేరు ఏంటమ్మాయి, ఒక అమ్మాయి మాత్రం పేరు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో. ఆంటీ కొంచెం మీరు కళ్యా చేయండి అన్నారు. కళ్యా అంటే ఆ అమ్మాయి దాల్చా ఏదో అనింది, కట్ట అనిందంట ఫ్రెండ్. ఆ కట్ట అంటే నాకు తెలుసు, తెలుగు వాళ్ళు కట్ట అంటారు, మేము కళ్యా అంటాము. కళ్యా కూడా అంటాం, కట్ట కూడా అంటాం, ఎక్కువ మేము కళ్యా అంటాము. చూడండి ఈసారి గ్యారెంటీగా నేను కళ్యా పెడతాను, వీడియోలో చూస్తుండండి. ఇప్పుడు నేను కొంచెం లూజ్గా పల్సంగానే చేశాను ఇగురు కూర, ఎందుకంటే మా అబ్బాయికి ముక్కగా ఆనుకున్నట్టుగా గ్రేవీ ఉంటే అస్సలు నచ్చదు నా కొడుకుకి. అందుకోసం మా అబ్బాయికి ఏదైనా పులుసులాగా గ్రేవీలాగా ఎక్కువ ఉండాలా, అదే కలుపుకొని రైస్లో తింటాడు. ఆనిక కొంచెం టమాటా పచ్చడి వేసుకుంటాను అమ్మన్నాడు, అందుకోసం మా అబ్బాయి అలా చెప్పాడు కదా, నేను అలాగే పెట్టాను. నాకు కూడా అలాగే కొంచెం ఇష్టం, మరి గట్టిగా ముక్కగా అంటుకున్నట్టుగా ఉంటే నచ్చదు, బాగుండదు కూర కూడా కలుపుకోవటానికి. చూడండి మా అబ్బాయి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు నైట్ పూట ఫ్రెండ్. చూడండి ఎంత చీకటిగా ఉంది మా ఇల్లు, కరెంటు పోయింది ఒకసారి ఏమో లైట్ బాత్రూమ్ దగ్గర లైట్ పోయింది. ఇప్పుడు చూడండి నేను కొరమేల చేపలకి పసుపు, ఉప్పు, కారం, నిమ్మకాయ పులుసు అంతగా వేసేసి సూపర్గా నూనె అంతగా వేసేసి నేను మంచిగా సూపర్గా మ్యాగ్నేట్ చేసేసాను. ఆ కొరమేల చేప ముక్కలు మాత్రం 1 గంట 2 గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నా చేతితో పద్దాక ఈ చేపలకి ముట్టుకోలేక నేను స్పూన్తో వేస్తున్నాను ఫ్రెండ్. చూడండి స్పూన్తోనే కలిపేసాను, ఆల్రెడీ చేతితో కలిపినాకే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి నాకు నాన్ స్టిక్ కడాయి ఏమో ఆ ఇంట్లో ఉంది, ఇంట్లో ఈ కడాయి ఉంటే ఈ కడాయిలో నూనె వేసేసాను, తగినంత నూనె వేసేసి ముక్కలన్నీ నేను స్పూన్తోనే వేసుకుంటున్నాను. చూస్తుండండి మళ్ళీ మార్చేస్తాను, ఎందుకంటే కొంచెం ఆ కడాయిలో కొంచెం లైట్గా అంటుకుంటుందని నాకు అనుమానం వచ్చింది, అందుకోసం మార్చేసి ముక్కలన్నీ దీంట్లో షిఫ్ట్ చేసేసాను. అసలు ఎలా ఉన్నాయి చెప్పనా, అబ్బు నాయనో గారం ముక్కల కన్నా ఇంకా మెత్తంగా జ్యూసీగా కండ అంత అసలు ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉందో. నేను తీసేదాన్ని కానీ పాపం మా ఇంట్లో కూడా ఎండా దెబ్బకి చేయలేక ఈడో పద్దాక తీయలేక ఇబ్బంది పడుతుందని నేను చెప్పలేదు. అసలు ముక్క ఇడ తీసేస్తే ఎలా ఉంది అంటే మనకి రొయ్య కండ ఉంటుంది అలా ఉంది, భలే బాగుంది చేప మాత్రం. కొరమేల చేప టేస్ట్ కూడా ఫ్రై చేస్తే భలే బాగుంది. ఆల్రెడీ దాంట్లో నిమ్మకాయ రసం కూడా పిండి వేసేసాను, పుల్లగా కారంగా చాలా టేస్ట్ ఉంది. చూడండి నేను అక్కడ ఏదైనా ప్లేట్ పెట్టుకుంటాను ఫ్రెండ్ పొయ్యి మీద, స్పూన్లు గంటలు పెట్టుకోవటానికి. ఆ టయానికి ఏంటి హడాహుడిగా ఉంది, చీకటిగా ఉంది, అది కాక కరెంటు కూడా పోయింది అప్పుడు మా ఇంట్లో, అందుకోసం మళ్ళీ వచ్చింది. ఒక 10 నిమిషాల తర్వాత కరెంటు వచ్చింది. ఒక స్టెప్ కొంచెం ఎక్కువ చేశాను నేను, ఎందుకంటే చీకట్లో కాన్ రాలేదు. ఆనిక మా అమ్మాయి ఏమో ఫోన్ లైట్ తీసుకుని అది వేసింది నాకు, ఫోన్ లైట్ ద్వారా ఫ్రై చేశాను నేను. కరెంట్ పోయి ఒక 10 నిమిషాల దాకా రాలేదు. అప్పుడు చేప ముక్కలన్నీ నేను స్టవ్ మీద పెట్టి ఉన్నాను, కడాయిలో పెట్టి, అయ్యో కరెంట్ పోయింది అమ్మ ఏం చేయాలని నేను పొయ్యి ఆపేయాలంటే వద్దులమ్మా ఫోన్ లైట్ వేస్తాలే అనింది. ఆ ఫోన్ లైట్ వేయగానే గబగబా ఫ్రై చేసేసాను. చూడండి కొరమేల చేప ఇప్పుడు మాత్రం సూపర్గా ఉంది, చాలా కమ్మగా ఉంది ఫ్రెండ్. చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ పెడుతుండండి, కొంచెం చూసేవాళ్ళు లైక్ చేస్తుండండి, షేర్ మాత్రం తప్పకుండా మీ వంటలక్క కర్రీస్కి తప్పకుండా చేయండి. సూపర్ టేస్టీగా కొరమేల ఎప్పుడు కూడా రెడీ అయిపోయింది. దీంట్లో నిమ్మకాయ పులుసు కూడా పిండేసి మసాలాలో కలిపానుగా పుల్లగా కారంగా భలే కమ్మగా ఉంది, చాలా బాగుంది. ఇంకొక వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చింది, సూపర్ వీడియో వచ్చింది, చూడండి ఫ్రెండ్. ఈసారి మాత్రం బిర్యానీ కూడా వండుతాను, బిర్యానీ వండి కట్టా కూడా చేస్తాను, చేసి వీడియో పెడతాను తప్పకుండా. నా సబ్స్క్రైబర్ అడిగింది పాపం అమ్మాయి, ఆ అమ్మాయి కోసమైనా తప్పకుండా నేను కట్టా పెడతాను. కట్టా పెట్టాలంటే నాకు దాంట్లో బిర్యానీ ఉంటేనే కట్టా పెట్టాలనిపించింది, అందుకోసం కొంచెమైనా బిర్యానీ వండి నేను కట్టా పెట్టేస్తాను. చూడండి కొరమేల ముక్కలు మాత్రం ఎంత బాగున్నాయి, చిన్నగా గట్టిగా అసలు రాళ్ళు లాగా ఉన్నాయి, కానీ అది ముక్క ఇడదీస్తే తినేటప్పుడు ఎలా ఉంది, భలే జ్యూసీగా భలే టేస్ట్ ఉంది. బాగా ఎర్రగా కరకరలాడినట్టుగా ఫ్రై చేశాను ఫ్రెండ్. చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.